సత్యాన్ని గుర్తిద్దాం, పోరాటాన్ని విరమిద్దాం, శాంతిని స్థాపిద్దాం. సత్యాన్ని గుర్తిద్దాం, పోరాటాన్ని విరమిద్దాం, శాంతిని స్థాపిద్దాం. సత్యాన్ని గుర్తిద్దాం, పోరాటాన్ని విరమిద్దాం, శాంతిని స్థాపిద్దాం. ఓ మై గాడ్, వీళ్ళంతా కలిసి నా పన్నాగాన్ని భగ్నం చేసేటట్టున్నారు. ఇప్పుడు కూడా ఈ యుద్ధం చేయదలుచుకుంటే పోరాటం ఆరంభించండి మహారాజా. నిరాయుధులపై దాడి చేయదలిస్తే కానివ్వండి, ముందు ఈ బిడ్డను చంపేయండి, కానివ్వండి. చంపేయండి, 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 చంపేయండి. ప్రణామాలు గురువుగారు. ఆయుష్మాన్ భవ మహారాజా. తమరు ఈ విధంగా యుద్ధరంగానికి రావటం ఎవరో చాలా పెద్ద కుట్ర పన్ని మీ ఇరుపక్షాల్ని ఇలా యుద్ధం దాకా తెచ్చారు. నిజమే సమరన్నయ్య, ఎవరో మన వార్తాహరుడు గణేష్ ని దారుణంగా హత్య చేశాడు. మహారాజు గారు కూడా ఒక వార్తాహరుడి ద్వారా సంధి కోరుతూ లేఖ పంపించారు. అంటే తమరు పంపిన సంధి లేఖ గ్రామస్తులకి అందనే లేదు. ఈ గ్రామస్తులు కూడా తమరి వద్దకు ఒక సంధి లేఖను పంపించారు. తమరి వద్దకు చేరే లోపలే ఆ వార్తాహరుణ్ణి చంపేశారు. గ్రామ ప్రజలారా, సంధి చర్చలు రేపు జరుగుతాయి. మహారాజా, ఆవిడ ముఠాకి నాయకురాలు. ఆవిడ పేరు రాణి. ఆ స్త్రీ కారణంగానే మహారాజా ఇంకోసారి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ సొత్తును తిరిగి తెచ్చుకోవడంలో విఫలమైపోయారు. మేం విఫలం కాలేదు మిస్టర్ మార్టిన్. కానీ మీరు సఫలం కూడా కాలేదే. ఇప్పుడిక ఎలా ఆ సొత్తుని తిరిగి తెస్తారు? ఎలాంటి యుద్ధం చేయకుండానే మీ ఖజానా తిరిగి మీకు లభించేలా చేస్తాం. తమరిక వెళ్ళవచ్చు మిస్టర్ మార్టిన్. మీ అందరి ఏకైక లక్ష్యం ఆంగ్లేయుల నుంచి మీ 11 గ్రామాల్ని సాధించడమే కదా. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోగలిగినప్పుడు రక్తపాతం జరగాల్సిన అవసరం ఏముంది? మీకు తెలియంది ఏమీ కాదు. మహారాజు గారు మనల్ని అర్థం చేసుకుంటారు. ఇక మన లక్ష్యాన్ని ఏ రక్తపాతం లేకుండా సాధించుకోవచ్చు. కానీ ఆ గంగాధర్కి ఆ గ్రామస్తులకి మధ్య శాంతి చర్చలట. అదేమన్నా బాగుందా? ఇదిగో దొరా, మీరు కాని నేను కాని ఒక్కటే కోరుకునేది, మీరు కాని తలుచుకున్నట్లయితే రేపు జరగబోయే సంధి చర్చలను మహాప్రళయంగా మార్చేయొచ్చు దొరా. వాళ్లలో వాళ్ళని కొట్టుకునేలా చేస్తే దెబ్బ కొట్ట దొంగల ముఠ అయిపోతుంది. ఏమంటావు దొరా? మా ఆంగ్లేయుల వ్యూహరచనలో వీడిలాంటి వాళ్ళు చాలా అవసరం. పారిపోండిరా బాబు, పారిపోండి. ఆ గంగాధర్ సైన్యం మన మీద దాడికి వచ్చేసింది. పారిపోండి, అందరూ పారిపోండి. గ్రామం నుండి ఒక వార్తాహరుడు తమను కలుసుకోవాలని వచ్చాడు. అతనిని పంపించు. ఎన్నో ఏళ్ల తర్వాత నా వ్రతం పూర్తయింది. మహారాజా, మా నాయకురాలు రాణి తమకో మాట చెప్పమంది. ఆవిడ మీతో ఏకాంతంగా మాట్లాడాలన్నారు.